తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ కోసం సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉద్యమకారులు వివిధ వర్గాల నుంచి పలు సూచనలు, సలహాలు వచ్చాయి. వీటి ఆధారంగా అధ్యయన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల నివేదికల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు కవిత. రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్లే ముందు ఒక బ్లూ ప్రింట్ అవసరమని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజాస్వామిక పద్ధతిలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు కవిత. కమిటీల నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. జాగృతి ముఖ్య నాయకులు సమావేశంలో పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అధ్యయనం సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశం, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల రాజ్యాంగాలను స్టడీ చేసి జాగృతికి ప్రజాస్వామ్యబద్ధమైన పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ సాధికారత, కార్మిక, సింగరేణి, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, టీచర్లు, మైనార్టీలు సహా పలు అంశాలపై కమిటీలు ఏర్పాటు చేశారు కవిత. ఒక్కో కమిటీలో 3 నుంచి 4 సభ్యులను నియమించారు. ప్రతి కమిటీలో విద్యావంతులైన మహిళా నాయకులకు అవకాశం ఇచ్చారు. కమిటీల బాధ్యులు రానున్న 10 రోజుల పాటు వారికి అప్పగించిన అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించనున్నారు. ఈ నెల 17న స్టీరింగ్ కమిటీకి నివేదికలు ఇవ్వనున్నారు. స్టీరింగ్ కమిటీ నివేదికపై జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి చర్చించి భవిష్యత్ కార్యాచరణపై అందరి అభిప్రాయాలు తీసుకోనున్నారు. కమిటీలు ఇచ్చిన నివేదికపై చర్చించిన తర్వాత జాగృతి రాజకీయ పార్టీ ఎజెండాను కవిత ఖరారు చేస్తారని అంటున్నారు అనుచరులు.